షేర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండిట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ రెండిట్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ని కంబైన్ చేస్తూ మీకున్న హైబ్రిడ్ ఆప్షనే ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్లోనే ఇక్కడ కూడా ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్స్ పూల్ చేసి డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50, ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్సెట్రా. మీరు దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా బై చేయొచ్చు, విచ్ ఆర్ కాల్డ్ ఎస్ గోల్డ్ బీస్ అండ్ సిల్వర్ బీస్. మీరు కనీసం 100 రూపాయలతో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తుంటే ఎస్ఐపి చూస్ చేసుకోండి. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా మంది ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఈటీఎఫ్స్కి మూవ్ అవుతున్నారు. కారణం ఏంటి అంటే కాస్ట్ సేవింగ్స్. మ్యూచువల్ ఫండ్స్లో జనరల్లీ ఎక్స్పెన్స్ రేషియో 0.5% నుంచి 2% వరకు ఉంటుంది. అండ్ మీరు వితిన్ 1 year రిడీమ్ చేస్తే మీరు ఎగ్జిట్ లోడ్ కూడా పే చేయాల్సి ఉంటుంది. వేరాస్ ఈటీఎఫ్స్లో ఈ కాస్ట్ మినిమం 0.05%, మ్యాక్సిమం ఇట్ కెన్ గో అప్ టు 0.5%. అండ్ ఈటీఎఫ్స్లో మీరు ఎప్పుడు సేల్ చేసుకున్నా మీకు ఎటువంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఈటీఎఫ్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు షేర్స్ లాగే లైవ్ మార్కెట్లో లైవ్ ప్రైస్లో బై అండ్ సెల్ చేసుకోవచ్చు. అండ్ ఇమీడియట్గా అవి మీ డీమెట్ అకౌంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కేటగిరీ ఆఫ్ ఈటీఎఫ్స్ కూడా ఉంది. మీరు ఫారెన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లైక్ నాస్డాక్ అండ్ షాంఘై స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈటీఎఫ్స్ ఉంది. మీరు యంగ్ అయ్యుండి మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫైగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీకు ఆ రిస్క్ టాలరెన్స్ ఉన్నది అనుకుంటే ఈటీఎఫ్స్ని చూస్ చేసుకోండి. దాంట్లో కూడా కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్కి బదులు డైనమిక్ ఈటీఎఫ్స్ చూస్ చేసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.